శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. ప్రతి ఏడాది మనం రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుపుకుంటున్నాము. అంత ముందు కాలంలో వారోత్సవాలు జరుపుకునేవాళ్ళు. రోడ్డు భద్రత గురించి ప్రజలలో అవగాహన పెరగాలని చేసే ప్రయత్నాలు కూడా అడపాదడపా చాలా జరుగుతూ ఉంటాయి. అయినా కూడా రోడ్డు భద్రత విషయంలో ప్రపంచవ్యాప్తంగా సాధించాల్సింది చాలా ఉంది, దాంట్లో చాలా మెరుగుదల రావాల్సిన అవసరం ఉంది అని గ్లోబల్ రోడ్ సేఫ్టీ అంటే ప్రపంచవ్యాప్తంగా రోడ్డు భద్రత గురించి కొన్ని లక్ష్యాలు సాధించాలి అని ఐక్యరాజ్యసమితి ఒక విధాన నిర్ణయం చేసి దానికి ప్రకటన కూడా చేసింది కదా. దాని గురించి దాంట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఎటువంటి లక్ష్యాలు సాధించాలని ఐక్యరాజ్యసమితి ఆశిస్తున్నది, వాటి గురించి చెప్పండి. అయితే ఇది November 22, 2017లో యునైటెడ్ నేషన్స్ మెంబర్ స్టేట్స్ ఒక కాన్సెన్సస్ అంటే అగ్రిమెంట్కి వచ్చినాయి, ఒప్పందానికి. ఏంటంటే ఇవన్నీ 12 టార్గెట్లు మనం పర్ఫామ్ చేయాలి. 12 లక్ష్యాలు ఉన్నాయి. 12 లక్ష్యాలు. మొదటి లక్ష్యం ఏంటంటే ఒక మల్టీ సెక్టోరియల్ నేషనల్ రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. యాక్షన్ ప్లాన్లో టైమ్ బౌండ్ టార్గెట్స్ అంటే రోడ్డు భద్రతకు సంబంధించి ఏవే రంగాలు ఉన్నాయో వాటన్నిటిని కలుపుకుంటూ ఒక టార్గెట్స్ నిర్దేశించుకోవాలి, ఒక ప్రణాళిక వేసుకుని. ఈ ప్రణాళిక 2017లో చెప్పినప్పుడు 2020 లోపల ప్రణాళిక తయారు చేసుకోమని చెప్పింది, స్పష్టమైన లక్ష్యాలతో. ఇది మొదటి టార్గెట్. తర్వాత రెండో టార్గెట్ ఏంటంటే మన దగ్గర లీగల్గా అంటే ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి చట్టపరంగా. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇంప్లిమెంటేషన్ అవుతుందా, హెల్మెట్ ఇంప్లిమెంట్ అవుతుందా, అంటే సరైన చట్టాలు ఉన్నాయా లేవా, చైల్డ్ రిస్ట్రెంట్ సీట్ అనేది అటువంటి ఇంప్లిమెంట్ అవుతున్నాయా, ఇటువంటి అంటే కొన్ని ఏదైతే ఉన్నాయో అంటే చట్టంలో అన్ని రకాల చట్టాలు ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి. చట్టంలో ఇంకేమైనా లోపాలు ఉంటే అవి వెహికల్ ఇంజనీరింగ్ లో కానీ, రోడ్ ఇంజనీరింగ్ లో కానీ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ ఇష్యూలో కానీ ఇవన్నీ చట్టాలు ఉన్నాయా లేదా, లేకుంటే వాటిని 2030 లోపల అన్ని చట్టాలు కూడా రూపొందుకొని కావాల్సిన స్థాయికి వాటిని తీసుకురావాలి. అట్లే కొత్త రోడ్స్ మూడో టార్గెట్ ఏంటంటే కొత్త రోడ్స్ ఏవైతే మనం వేస్తామో ఆ రోడ్స్ అన్ని టెక్నికల్ స్టాండర్డ్స్ అచీవ్ అయి ఉండాలి. అంటే ఏదైతే వాటి సాంకేతిక ప్రమాణాలు రోడ్డు భద్రతకు కావలసిన ఇప్పుడు అంటే వీళ్ళు కొన్ని సాంకేతిక ప్రమాణాలు ఏర్పరిచి ఉంటారు, ఆ స్థాయిలో జరగాలి. ఆ స్థాయిలో అంటే మినిమం 3 స్టార్ రేటింగ్ ఉండాలి. 3 స్టార్ నుంచి 5 స్టార్ రేటింగ్ అన్ని రోడ్ల మినిమం అయితే 3 స్టార్ రేటింగ్ ఉండాలి. అట్లే టార్గెట్ 4 ఏంటంటే ఎగ్జిస్టింగ్ రోడ్స్లో అట్లీస్ట్ 75% ఆ 3 స్టార్ రేటింగ్కు చేర్చాలి మనం. ఇప్పుడున్న రోడ్ల స్థాయి కూడా సాంకేతిక స్థాయి కూడా ప్రమాణం పెంచాలి. వాటిలో ఏమైనా లొసుగులు ఉంటే వాటిని అన్నింటినీ తొలగించి 75% రోడ్స్ అట్లీస్ట్ చేయాలి. 5th టార్గెట్ ఏంటంటే ఇది వెహికల్ ఇంజనీరింగ్ సంబంధించింది. అయితే కొత్త వెహికల్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తారో అవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ రూపొందించిన రెగ్యులేషన్స్కు, సేఫ్టీ రెగ్యులేషన్స్ కానీ, టెక్నికల్ రెగ్యులేషన్స్ కానీ అన్నీ అంటే వాహనదారులు కొత్త వాహనాలు తెచ్చేస్తున్నా భద్రతకు సంబంధించిన అంశాలలో కూడా వాళ్ళు మెరుగుదల చూపించాలి, కాంప్రమైజ్ ఉండకూడదు, కొత్త ప్రమాణాలు పాటించాలి, వాటన్నిటి కూడా నిర్దేశం. అందులోనే భాగంగా మనకి ఇప్పుడు భారత్ NCAP అని వచ్చింది. అంటే భారత్ NCAP అంటే భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్. ఇదేంటంటే భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఆ వెహికల్కి ఒక రేటింగ్ ఇస్తారు క్రాష్ పర్ఫార్మెన్స్లా. దానికి ఒక స్టాండర్డ్స్ ఉంటే ఆ స్టాండర్డ్స్ అన్ని టెస్ట్ చేసిన తర్వాత ఒక మెన్, ఒక అడల్ట్ కానీ ఒక చిన్నపిల్లలు కూర్చుంటే ఏ స్టాండర్డ్లో ఉండాలి అవన్నీ టెస్ట్లు చేస్తారు. మ్యాక్సిమం టెస్ట్ 55 కిలోమీటర్స్ వద్ద చేస్తారు అన్నట్టు పర్ అవర్. ఆ టెస్ట్ చేసిన తర్వాత దానికి ఒక రేటింగ్ ఇస్తారు, 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ ఇట్లా. మ్యాక్సిమం 5 స్టార్ రేట్ ఉన్నదంటే సేఫ్టీ వెహికల్ అన్నట్టు. ఇవన్నీ స్టాండర్డ్స్ కూడా అచీవ్ కావాలి. అంటే ఏ వాహనం ఎంత భద్రత కల్పిస్తుందో దానిని పూర్తిగా తేల్చి అది కొనే వాళ్లకు, వినియోగదారులకు కూడా తెలిసేలాగా చేయాలి. ఇవన్నీ అంటే 5 టార్గెట్లు. అంటే 2 అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవి, ఒక 2 రోడ్స్కి సంబంధించినవి, 1 వాహనంకి సంబంధించి. ఇప్పుడు వచ్చే 6 టార్గెట్లు. 12లో 6 టార్గెట్లు ఏంటంటే రోడ్డు వినియోగదారులకు సంబంధించిన, రోడ్డు యూజ్ చేసే వాళ్ళకు అంటే మనుషులకు సంబంధించిన. 6వ టార్గెట్ ఏంటంటే పోస్టెడ్ స్పీడ్ లిమిట్స్లో, రోడ్డు పైన ఉన్న స్పీడ్ లిమిట్స్లో ప్రయాణం చేయాలి. అంటే ఇప్పుడు మన హైవేల మీద పోతుంటే ముందేమో 100 కిలోమీటర్లతోనో 80 కిలోమీటర్లతో పోవచ్చు అని ఉంటుంది. ఒక ఊరు దగ్గర పడేసరికి ముందు 60కి తగ్గించాలి, తర్వాత 40కి తగ్గించాలి, మళ్ళీ ఆ తర్వాత ఊరు దాటినాక లేక ఆ జంక్షన్ దాటినాక మళ్ళీ 40కి పెంచుకోవచ్చు, తర్వాత 60కి పెంచుకోవచ్చు, ఆ తర్వాత 80కో 100కో రావాలి. అంటే ఇట్లా మాటికి ఒక పద్ధతిలో మనం వేగం తగ్గించుకొని మళ్ళీ పెంచుకుంటూ హైవే మీద పోవాలి. కానీ ఒకే బర్రమని 100 కిలోమీటర్ల మీదనో 80 కిలోమీటర్లో రోడ్ కండిషన్స్ బట్టి అంటే మన హైవేలు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు వెళ్తే ఇటువంటి సందర్భాలు చాలా ఉంటాయి, కానీ పాటిస్తున్నది చాలా తక్కువ. అయితే
ఇది 6వ టార్గెట్. స్పీడ్ లిమిట్స్ లో మనం ప్రయాణం చేస్తున్నామా అంటే జనరల్గా స్పీడ్ లిమిట్స్ అనేది ఎట్లా పెడతారంటే అక్కడ ఇలాంటి ప్రమాదం జరిగే ఆస్కారం. సపోజ్ ఒక విలేజ్ వచ్చింది, విలేజ్ దగ్గర పెడెస్ట్రియన్స్ ఎక్కువ మూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పెడెస్ట్రియన్స్ తగిలితే జనరల్గా ఏంటంటే 30 km/h లోపల వాహనం ఉంటే పెడెస్ట్రియన్ కి తగిలినా చనిపోడు అన్నట్టు. పెడెస్ట్రియన్ గాయాలతో బయటపడతారు. నడుస్తున్న వాళ్ళకు పాదచారులకు పెద్ద ప్రమాదం జరిగింది. అందుకని 30 km అక్కడ పెడతారు. అదే సైడ్ కొలిజన్ అంటే ఇటు నుంచి ఒక వెహికల్ వస్తుంది, ఇటు నుంచి ఒక వెహికల్ వస్తుంది, అక్కడ దాదాపు 50 km/h అంటే 50 km/h ఆ రెండు వాహనాలు గుద్దుకుంటే ఏం కాదు, మేజర్ ప్రమాదం పెద్ద. అలాంటి సందర్భాలను బట్టి స్పీడ్ లిమిట్స్ నిర్ణయిస్తారు. అట్లే 7th టార్గెట్ ఏంటంటే 100% హెల్మెట్ పెట్టి ప్రయాణం చేసే వాళ్ళు ఉండాలి. ఓకే, 2 చక్రాల వాహనాలు నడిపే వాళ్ళందరూ కూడా 100% అంటే డ్రైవర్ ఒక్కరే కాదు, రైడర్, పిలియన్ రైడర్ కూడా. అది ఆ వాహనం మీద ఎంతమంది ప్రయాణం చేస్తే అందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. మన చట్టం ఏం చెప్తుందంటే 4 సంవత్సరాల పైబడిన వాళ్ళంతా 4 years అబోవ్ వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలి. 4 సంవత్సరాల కంటే చిన్న పిల్లలైతే వాళ్ళని తీసుకుపోకూడదు, కానీ ఇక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన దగ్గర అంటే ఎకనామిక్ కండిషన్స్ బట్టి పెద్దగా అమలు పరచడం లేదు, కానీ నిజానికి అంతకంటే చిన్న పిల్లలను తీసుకుపోకపోవడం మంచిది. అట్లే అంటే తల్లిదండ్రులు లేక ఆ వాహనం మీద వెళ్తున్న వాళ్ళు హెల్మెట్ పెద్దవాళ్ళు పెట్టుకొని చిన్నపిల్లలకు పెట్టకపోతే ప్రమాదం జరిగితే చాలా తీవ్రమైన పరిణామం. అట్లే 8th టార్గెట్ ఏంటంటే సీట్ బెల్ట్ ధరించడం. అందరూ కూడా వాహనంలో ప్రయాణించే వాళ్ళందరూ కూడా. సరే, ఈ విషయంలో ఇప్పుడు మెరుగుదల చాలా ఎందుకు వచ్చిందంటే అసలు ఆ వాహనమే సిగ్నల్ ఇస్తుంది, అలారం ఇస్తుంది, వెనక వాళ్ళకు కూడా అత్తర్లో వెనక సీట్ బెల్ట్ కూడా పెట్టుకోకుండా అలారం ఇచ్చేది కంపల్సరీ చేసిర్రు, కానీ ఇంకా అమల్లోకి రాలే. తప్పకుండా రావాలి, తప్పకుండా 100% అందరూ కూడా. వాహనంలో 5 ఉంటే 5 కూడా సీట్ బెల్ట్లు వేసుకోవాలి. అంటే జనరల్గా సీట్ బెల్ట్ ఎందుకు అంటే ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే మనం ఒక వస్తువులాగా అటు ఇటు విసిరేయబడతాం. ఎందుకంటే బికాస్ మనం ఎనర్జీ పొసెస్ ఉంటాం. ఆ వేగం యొక్క పూర్తి ప్రభావం మన బండి సడన్ గా ఆగిపోద్ది, కానీ మనకు ఆ వేగం ఉంటది మన బాడీకి. అదే వేగంతో మనం కూడా విసిరేయబడతాం. సీట్ బెల్ట్ ఉందనుకోండి, అదే సీట్ లో కట్టుబడి ఉంటాం. బయట దేనికి తాకపోయినా వాహనం లోపలే గుద్దుకోవడం వల్ల కూడా పెద్ద ప్రమాదం. అయితే ఇందులో ఏంటంటే ఇప్పుడు మన ఇద్దరం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మీరు సీట్ బెల్ట్ పెట్టుకున్నారు, నేను పెట్టుకోలేదు, మీకు కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే నేను అటు ఇటు వచ్చి నేను మీకు తలకు తరగడమో మీకు గుద్దుకోవడమో మిమ్మల్ని గాయం పరచచ్చు. అందుకని నేను ఎక్కువ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ లో సీటు బెల్ట్ పెట్టుకుని పక్కవాడికి సీటు బెల్ట్ లేదంటే అది మనకు మంచిది. అందుకని నేను ఏం చెప్తా అంటే రోడ్ సేఫ్టీ లెసన్స్ లో ఫస్ట్ మీరు పక్క వాళ్ళని కూడా పెట్టుకోమనండి, ముందు వాళ్ళకి పెట్టించి మీరు పెట్టుకోండి. అట్లా సీట్ బెల్ట్ గురించి. దాని తర్వాత 9వది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్, తాగి నడపడం. దాని గురించి అంటే దీన్ని 100% అరికట్టేటట్టు మనం చేయాలి. టీ కాఫీలు తాగి నడపొచ్చు, కానీ దానికంటే మించిన మాదక పదార్థాలను తాగకూడదు. సరే, అట్లే మన మొబైల్ ఫోన్ డ్రైవింగ్ అంటే అసలు ఏందండి? మొబైల్ ఫోన్ డ్రైవింగ్ అంటే అసలు మొబైల్ ఫోన్ ను జేబులో పెట్టుకోవాలనా, బయట ఉంచుకోవద్దా? మొబైల్ ఫోన్ మీద మనము చాలాసార్లు మ్యాప్లు చూస్తుంటాం కదా డ్రైవింగ్ కోసం, మరి ఎట్లా? అదే అందుకే ఇక్కడ ఏంటంటే మొబైల్ ఫైన్ తీసుకుపోవద్దని అయితే చెప్తలేరు. మొబైల్ తీసుకుపోవద్దంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు డ్రైవింగ్. మనం ఇంతకుముందు కూడా శ్రోతలకు చెప్పాము. అంటే సూత్రీకరణ చేయొచ్చేమో, మొబైల్ ఫోను వాహనం బాగా నడపడానికి ఎట్లా పనికొస్తో అట్లా తప్ప ఇంకే రకంగానూ వాడకూడదు. అంటే వాడినా కూడా డిస్ట్రాక్షన్, వాడితే డిస్ట్రాక్షన్ అవుతుంది. మీరు మొబైల్ ఫోన్ లో మ్యాప్స్ చూస్తారు, మ్యాప్స్ అంటే ముందు సరైన సదుపాయం పెట్టుకొని చూసుకోవాలి. తొడ మీద పెట్టుకొని చూసుకోవడం, తొడ మీద ఏదో జారిపోయి కింద పడుతుంటే మన ఆటోమేటిక్ గా రియాక్షన్ మనం కూడా దానికి వేయడం, ఇవన్నీ అయ్యో ఎక్కడ ఉంది ఎక్కడికి వచ్చినామని పక్కకు చూస్తూ ఫోన్ వెతుక్కోవడం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న చెప్తాను ఏంటంటే రోడ్ సేఫ్టీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు, ఇంతకుముందు కూడా శ్రోతలకు చెప్పాము ఇది, సడన్ గా ఎవరైనా చూసి మనం బండి ఆపాలంటే ఫస్ట్ మన మైండ్ ఏం చెప్తాదంటే యాక్సిలరేటర్ కాల్ తీసి బ్రేక్ పెడల్ మీద వేయమంటుంది. అది తీసి వేసే లోపల దాదాపు 1 to 1.5 సెకండ్, యావరేజ్ పర్సన్కి 1.5 సెకండ్ అవుతుంది. ఈ 1.5 సెకండ్స్లో ఒక 40 మీటర్లు దూరం వెళ్ళిపోద్ది బండి. దాని తర్వాత అప్పుడు బ్రేక్ వేస్తాం. బ్రేక్ వేసినాక కూడా దాదాపు ఇంకా 130 మీటర్ల దూరం వెళ్ళిపోతుంది. టోటల్ డిస్టెన్స్ దాదాపు 170-180 మీటర్లు దూరం వాహనం వెళ్ళిపోద్ది. ఈ 170 అనుకొని బ్రేక్ వేసే లోపల 180 మీటర్ల కంటే ముందు మనం చూడలేదనుకోండి, ఆయన కొట్టేస్తాం. ఎందుకంటే ఈ మొత్తం డిలే అయిపోయి అదే 60 కిలోమీటర్ల తర్వాత వేగం 10 కిలోమీటర్ల చొప్పున పెరుగుతూ ఉంటే అసలు ప్రమాదం జరిగే అవకాశం
అది కొన్ని రెట్లుగా పెరుగుతూ ఉంటుంది. అందుకని అలర్ట్నెస్ ప్రపంచంలో ఏ వృత్తిలో కూడా ఇంత అలర్ట్ ఉండాల్సిన పరిస్థితి ఉండదు. ప్రతి క్షణం రోడ్డు సీన్ మారుతుంటది, ప్రతి క్షణం మారుతుంది. అందుకని మీరు ఎంత చైతన్యంతో ఉన్నారు, తదేక దృష్టితో ఉన్నారు అన్నది చాలా అయితే ఇంకా కలపచ్చు. మనకు ఓన్లీ మొబైల్ ఫోన్ అని పెట్టిండ్రు. మనం చూసినట్టయితే కొంతమంది నీళ్ళ బాటలు తీసుకొని తాగుతుంటారు, కొంతమంది వెనక పిల్లలు అల్లరి చేస్తుంటే వెనకకి తిరిగి మందలిస్తుంటారు. నేనంటే పేరు చెప్పను కానీ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు జస్ట్ చనిపోయిందంటే ఆయన వెనక తిరిగి డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో వెనక తిరిగి మాట్లాడడం వల్ల ఎదురుగా వెళ్ళి వాహనాన్ని గుద్దుకొని ఆయన చనిపోవడం జరిగింది ముందు సీట్. అట్లా డిస్ట్రాక్షన్ అన్నట్టు. ఇది ఓన్లీ మొబైల్ ఫోన్ అని మనకు టార్గెట్లు ఇచ్చారు కానీ డిస్ట్రాక్షన్ కింద వస్తుంది. దృష్టిని పక్కకు మరల్చేవి ఏవి లేకుండా చూసుకోవాలి. అవే కాదు, మనకు రోడ్డు మీద వెళ్ళిపోయినప్పుడు మంచి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కనబడతాయి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నా ఎక్స్పీరియన్స్. నేను మా ఇద్దరు సీనియర్ ఇన్స్పెక్టర్లు ముగ్గురం, అప్పుడు నేను జూనియర్ ఇన్స్పెక్టర్, వాళ్ళంతా సీనియర్లు. హైదరాబాద్ నుంచి బయలుదేరినాం, కరీంనగర్ వెళ్ళాలి అన్న 2 గంటలలో తీసుకుపోతా అని ఇంకో సీనియర్ ఇన్స్పెక్టర్ తోటి చెప్పి దాదాపు కరీంనగర్లో ఎంటర్ అవుతున్నాం. ఒక మంచి దానిమ్మ పళ్ళ బండి పోతున్నది. డ్రైవింగ్ చేసే సార్ ఏమన్నా అన్న మంచి దానిమ్మ పళ్ళు పోతున్నాయి అని చెప్పి ఇటు దడీలమని ముందట సుమ్మ గుద్దేసిండు. చూడండి డిస్ట్రాక్షన్ అంటే ఆయన అట్రాక్షన్ అంతా దానిమ్మ పళ్ళ మీద పడ్డది. అటువంటివి కూడా ఈ మొబైల్ ఫోన్ దానిలో 10వ టార్గెట్ లో ఇవన్నీ కూడా అంటే అన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ అవి మన వాహనం నడిపే దాని మీద ఏకాగ్రతను చెడగొట్టకుండా ఉండే ఆ రకమైన అనుశాసనం, ఆ నిగ్రహం, ఆ పట్టు అనేది వాహన అంటే దీన్ని ఏం చెప్తుందంటే ప్రతి క్షణం మనం అలర్ట్ గా ఉండాలి. అట్లే 11వ టార్గెట్ ఏంటంటే ఫాటిగ్. మన పని ఒత్తిడి వల్ల మనం అలసిసోల్సి ఉంటాం. మనం చూస్తున్నాం ఏదైనా మీటింగ్ లో కూర్చుంటే లంచ్ తర్వాత మెల్లగా ఇట్లా పడుతుంటాయి మెడలన్నీ. అట్లే సేమ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మన కళ్ళ రెప్పలు పడిపోతుంటాయి, మెడలు ఇట్లా పడుతుంటాయి. అయినా కూడా అంటే మనం వాహనం ఎంతసేపు అయితే నడపాలి, 1 గంట లేక 2 గంటలు మనం అలసిపోకుండా నడిపే సామర్థ్యం మనకు ఉందా, మన శరీరం ఏం చెప్తుందని ముందే చూసుకోవాలి. అలసటగా ఉంటే తగిన రెస్ట్ తీసుకోవాలి. అది మొదలు పెట్టిన తర్వాత నడిపిస్తూ ఎక్కడైనా నిద్రపోయే అవకాశం కనిపిస్తే మనం నడపకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే మీరు చూడండి, తీర్థయాత్రలకు వచ్చేటప్పుడు కానీ లేకుంటే పెళ్లిలు శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కానీ నడుపుతూనే ఉంటారు. నడుపుడు కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం డ్రైవర్కు రెస్ట్ ఇయ్యం. డ్రైవర్ ఇది తీసుకురాపో అది తీసుకురాపో ఆడుకో ఇడుకో అంటాం. మళ్ళీ పెళ్ళైన రాత్రి 11 గంటలకు 12 గంటలకు మళ్ళీ ఎక్కి జర్నీ చేస్తుంటాం. ఆ డ్రైవర్కి ఎక్కడ రెస్ట్ ఉంది? లేదు. మన డ్రైవర్కి ఇవ్వాలి, మనం నడిపితే మనకి ఇచ్చుకోవాలి, అది మనం ఇచ్చుకోవాలి. అయితే రెస్ట్ లేకపోయేసరికి బాడీ ఆటోమేటికల్లీ రెస్ట్ పోవడానికి ట్రై చేస్తుంటది. బాగుంది, పూర్తిగా ఏకాగ్రత దెబ్బతీసే వ్యవహారం. అందుకే ఫ్యాటిక్ అనేది ఇటువంటి ప్రమాదాలు ఏంటంటే డెస్టినేషన్ కి దగ్గర ఇంకా 10 కిలోమీటర్లు కదా పోతాం కదా, మొత్తం ప్రయాణం చేసి చివరి దశకు వచ్చిన సమయంలో ప్రమాదాలు జరుగుతాయి. అందుకే మనం అలసి ఉండడం, ఏదైనా టాక్సీ తీసుకున్నా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చివరి దశలో డ్రైవర్ని అబ్జర్వ్ చేస్తుండాలి. ఎందుకంటే టాక్సీ డ్రైవర్లు ఎస్పెషల్లీ రాత్రంతా తిరిగేస్తారు, మళ్ళీ పొద్దున్నే మనకు వస్తారు బుకింగ్ ఉంటే. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నేను మొన్ననే లింక్డ్ఇన్ లో పెట్టాడు ఒక ఆయన ఫ్లైట్ దిగి బుక్ చేసుకున్నప్పుడు ఈ విషయం మీద కూడా మనం శ్రద్ధ పెట్టాలి. ఫ్లైట్ దిగిందట, దిగి టాక్సీ మాట్లాడుకుని పోతుంటే డ్రైవర్ ఇట్లా కూర్చున్నట్టు చాయ్ తాగుదామంటే కూడా ఆయన మొహమాట పడుతున్నట. తర్వాత తిరిగి దాబాలో కూర్చున్నాక మంచిగా బ్రెయిన్ వాష్ చేసి నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని నీకు నిద్ర వస్తున్నది, 3 hours దాకా లేవలేదట డ్రైవర్. అట్లా ఫాటిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. దీని తర్వాత ఫైనల్ గా ఎమర్జెన్సీ సర్వీసెస్, అత్యవసర సేవలు. ఎంత తొందరగా మనకు అత్యవసర సేవలు ఉంటే ఆ గోల్డెన్ అవర్ లో వాళ్ళని పేషెంట్లను, అంటే ప్రమాదం జరిగిన 1 గంట లోపల, గంట కాదు ఆ గంట లోపల గోల్డెన్ అవర్ అంటాం మనం, కానీ ఇంకా ఎందుకంటే బ్లీడింగ్ అవుతుంటది, కొన్ని నిమిషాల్లో సెకండ్లలోనే పని జరగాలి. బ్లీడింగ్ అయిపోయి చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా బాగా ఉంటుంది. దానికి అంటే ఈ ప్రమాదం జరిగిందని తెలియాలి, తెలిసిన తర్వాత రక్షణకు సంబంధించిన ఆ అంబులెన్స్ కానీ వాళ్ళ అన్ని సౌకర్యాలు. అందుకే దయచేసి ఎప్పుడు కూడా మనం ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ వస్తుందంటే పక్కకు తప్పుకొని మనం దారి ఇవ్వడం బెస్ట్. అంటే జనరల్ గా లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళిపోతే రైట్ సైడ్ నుంచి అవి వెళ్ళిపోతాయి, కానీ మన దగ్గర ఒక సిస్టమ్ లేదు కాబట్టి సిస్టమ్ డెవలప్ చేయాలి. అందరం లెఫ్ట్ కి వెళ్ళిపోతే రైట్ నుంచి వెళ్ళిపోతాయి స్ట్రేట్ గా, గౌరవంగా. లేదంటే ఇక మనకి ఎక్కడ అంబులెన్స్ వస్తున్నదంటే మనం మర్యాదగా పక్కకు జరగాలి. కొద్దిగా ఇంప్రూవ్ అయిందిలేండి, ఇస్తున్నారు అంబులెన్స్ కు. కొన్ని సందర్భాల్లో వీళ్ళ అందరి ప్రాబ్లం అవుతుంది, కానీ ఇవన్నీ కూడా మనకు టార్గెట్స్. ఈ 12 టార్గెట్స్ వల్ల మనం కొంతవరకు ప్రమాదాలు తగ్గించవచ్చు, ప్రమాదాల్లో బారిన పడిన వాళ్ళను. గ్లోబల్ రోడ్ సేఫ్టీ టార్గెట్స్ ప్రపంచవ్యాప్తంగా రోడ్డు భద్రత పెంచడానికి ఏర్పరిచిన లక్ష్యాలు. ఇది ఐక్యరాజ్య సమితి పాటించింది. వాటి గురించి మీరు వివరంగా తెలుపుకొచ్చిండ్రు. ఇందులో ప్రభుత్వాలు పూనుకోవాలి, వాహన తయారీదారులు పూనుకోవాలి, వీళ్ళకి శిక్షణనిచ్చే వాళ్ళు కూడా పూనుకోవాలి, డ్రైవర్లకు, ప్రజల్లో కూడా అన్ని రకాలుగా చైతన్యము. వాహనాలు నడిపే వాళ్లకు, వాహనాలు నడుస్తున్న స్థానాల్లో వెళ్తున్న వాళ్ళు కూడా, పాదచారులు కూడా, వాళ్ళు కూడా ఈ చైతన్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యాలను అమలు చేసేలా అందరూ కూడా ఒత్తిడి తీసుకురావాలి, శ్రద్ధ పెట్టాలి.
చాలా బాగున్నది శ్రీనివాస్ గారు. ఈ గ్లోబల్ రోడ్ సేఫ్టీ టార్గెట్స్ గురించి ఇంత వివరంగా మా శ్రోతలకు అర్థమయ్యేటట్టు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.